హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వ్లాగ్ సరిగా పెట్టలేదు కదా. లాస్ట్ వ్లాగ్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది, ముందే చెప్పాను పెట్టకపోవచ్చు అనేసి. సో అలా పెట్టలేకపోయాను. ఇంకా ఎలాగైనా ఇంకా రేపైనా పెట్టేద్దాము, ఈరోజైనా పెట్టేద్దాము అన్నట్టుగా ఈరోజు వ్లాగ్ పెడుతున్నాను. ఇంక ఇక్కడ ఈరోజు డేట్ అనమాట. ఈ వ్లాగ్ డేట్ వచ్చేసి December 22. అంటే టెడ్డీ వాళ్ళకి December 23 నుండి క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సో స్కూల్కి వెళ్ళున్నారు. ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తారనమాట వాళ్ళు. అంటే సుదర్శన్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సడన్గా సుదర్శన్కి ఐడియా వచ్చింది, బుజ్జు పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాము అనేసి. ఏం సర్ప్రైజ్ చేయాలి బాబా అనేసి అని చెప్తే ఇంకా స్టార్ట్ చేశాడు. ఎలా చేయాలి ఏంటి అస్సలు ప్లానే లేదు, జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నాడు. ఇంకా ఆన్లైన్లో బేకింగ్ ఐస్ క్రీమ్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. సో అది ఆర్డర్ చేశాడు. దాని తర్వాత ఇంకా టెడ్డీ అయితే చికెన్ ఎంత ఇష్టమో మీకు తెలుసు, చేస్తూనే ఉంటారు వ్లాగ్స్లో. చికెన్ అంటే చాలా ఇష్టం. అలా చికెన్ KFC చికెన్ అంటే ఇంకా ఇష్టము. KFC మెయిన్గా KFC దగ్గర నుండి చికెన్ తిని 2 years ఏమో అయిపోయింది. అనుకోకుండా 2 years అయిపోయింది. తినకూడదు వెళ్ళకూడదు అని కాదు, అలా అయిపోయింది. సో అట్లా ఇంకా KFC నుండి చికెన్ తెప్పించాడు, ఓన్లీ టెడ్డీ కోసము అన్నట్టుగా సుదర్శన్. సో ఇంకా ఇక్కడ ఇలా డెకరేట్ చేశాడు. ఇంకా వీడియో తీసుకుంటున్నాడు. ఇంకా సుదర్శన్ తెలియకుండా నేను వీడియో తీస్తున్నాను, అందుకే అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పటి వరకు చూడడానికి బాగుంది, కానీ కొంచెం డల్గా ఉంది కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఐలో లైట్ వద్దు బాబా, ఇది డిస్కో లైట్స్ అయ్యి. ఇంకోటి చూసారా, ఇక్కడ ఓన్లీ ఆ డెకరేషన్ ఇంకా తినేటివే సర్ప్రైజ్ కాకుండా మళ్ళీ వాళ్ళు ఆడుకోవడానికి హాలిడేస్లో ట్యాప్ పెట్టాడు సుదర్శన్. ఇంకోటి ఏమో రిమోట్ కూడా పెట్టారు. సో వాళ్ళు ఇష్టం అనమాట ఈ హాలిడేస్. ఏమో సమ్మర్ హాలిడేస్ లాగా ఫీల్ అయిపోతున్నాడు మా సుదర్శన్. యాక్చువల్లీ మాకు డిసెంబర్ అంటే చాలా ఇష్టము. సో డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది, వావ్, ఆ సీజన్ అంటేనే చాలా ఇష్టము. ఇంకా ఆ హ్యాపీనెస్లో ఇలా అనమాట. ఇంకా టెడ్డీకి ఏమంటే టర్క్వైజ్ అంటే ఇష్టము కలర్, అందుకే ఆ లైటింగ్. హాఫ్ వచ్చేసి పింక్ లాగా ఉంటే బాగుంటుంది, యాపీకి ఇష్టం అది అనేసి అలా. ఇంకా ఈ లైటింగ్ ఐడియా ఏమంటే నేనే ఇచ్చాను సుదర్శన్కి. సో ఈ లైటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా కలర్ఫుల్గా అన్నట్టుగా. చాలే బాబా, లైట్స్ ఆన్ చేయి. నైస్ కదా. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి క్రిస్మస్ శాంటా క్యాప్ ఉంటుంది, అది కూడా పెడితే బాగుంటుంది అనేసి ఇంకా తెచ్చి అక్కడ ఆ టాయ్ మీద కనిపిస్తుంది. లే బాబా, హార్ట్స్ వద్దా? ఇంకా వామ్ లైట్ అంటే జస్ట్ లైట్స్ అని ఆఫ్ చేసి ఎలా ఉంది అని కూడా చూసుకున్నాం అన్నమాట. అలా వేస్తే అంతగా బాగాలేదు. నైట్ టైం అయితే చాలా బాగుంది ఉంటుందేమో ఇట్లా, అందుకని మళ్ళీ లైట్స్ వేసేద్దాము అన్నట్టుగా ఇంకా మళ్ళీ లైట్ వేసుకున్నాము. సో ఇలా చేసి పెట్టాం. మళ్ళీ ఏమంటే KFC చికెన్ ఇంకా బేకింగ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా బయట పెడదాము, అప్పుడు వాళ్ళకి ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నట్టుగా పెట్టాము. ఏదో పిల్లల కోసం హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు అన్నట్టుగా జస్ట్ అలా డెకరేట్ చేసి పెట్టాము. ఇంకా సుదర్శన్ ఏమంటే వెళ్ళున్నాడు వాళ్ళని స్కూల్ నుండి తీసుకురావడానికి. ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఫస్ట్ చూడగానే ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళది ఎంత హ్యాపీనెస్ అంతా షూట్ చేయాలి, క్యాప్చర్ చేయాలి అన్నట్టుగా రెడీగా కూర్చోన్నాను. యాపీ మీద కొంచెం డౌట్, టెడ్డీ మాత్రం చాలా మంచిగా రియాక్ట్ అవుతుంది, చూస్తూ ఉన్నాము. హ్యాపీ హాలిడేస్. అమ్మా ఎక్కిందిరా నాయన నా పైకి. థ్యాంక్ యూ నాన్న. అరే తీసేసుకున్నాడు, పెట్టు. అరే చూడండి డాట్ అంటే ఇల్లు బొబ్బారా పాప వంట చేసింది. అక్కడ నుంచి మీ ఇద్దరు ఫొటోస్ తీస్తాను. బ్యాగ్ అటు పెట్టేసి బ్యాగ్ ఇచ్చేసే. హ్యాపీ ఏం తీయక అట్లే ఉండు, ఫోటో తీస్తా నీకు. అబ్బా ఉండు, తినద్దు బువ్వా, మనం కూడా తినలా కదా.
హ్యాపీ నిజంగా నువ్వు చెప్పినట్టు బాబా వాడికి వాడే ముందే తెలిసినట్టు బిహేవ్ చేస్తుంటాడు. టెడ్డే వావ్ అనుకుంటూ వచ్చాడు. టెడ్ అమ్మయ్య ఇంకంతే. ఇంకా వీళ్ళ ఇష్టం అనమాట. హ్యాపీగా టీవీ కావాలని టీవీ పెట్టుకోవచ్చు, అలాగనేసి ట్యాబ్స్ కావాలని ట్యాబ్ చూసుకోవచ్చు అనేసి అన్నాము. కాకపోతే రోజుకి జస్ట్ కనీసం 1 hour అయినా మీరు చదువుకోవాలరా, ఇంకా మార్నింగ్ నుండి ఏమైనా చేసుకోండి, 1 hour చదువుకోవాలి అనేసి చెప్పాము. సరే అని చెప్పారు. ఇంకా మీకు గుర్తుందా, ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించున్నాను మీకు, సీక్రెట్ శాంటా అనేసి ఒక గేమ్ కూడా ఆడాము మేము. సో ఆ గేమ్ ఏమంటే ఇంకా క్రిస్మస్ వచ్చేస్తూ ఉంది కదా, సో అందుకని దానికోసం అనేసి షాపింగ్కి వెళ్ళాలి. సో వీళ్ళకి హాలిడేస్ ఇస్తారు కదా, ఆ రోజు వెళ్దాము, మాల్కి వెళ్దాము, మీకు ఏం కావాలంటే అది తెచ్చుకోండి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి, అంటే మాల్లో స్టోర్స్ ఉంటాయి కదా చాలా. సో ఎవరికి ఎవరు వచ్చారో తెలుసు. ఇప్పుడు నాకు టెడ్డీ వచ్చింది అనుకోండి, లేదా హ్యాపీ వచ్చింది అనుకోండి, సుదర్శన వచ్చినట్టు అనుకోండి. సో అలా ఎవరు వచ్చినా వాళ్ళ కోసం తెచ్చుకోవాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి. సో అట్లా షాప్ చేసుకోండి అనేసి అన్నాడు అనమాట సుదర్శన్. సో అట్లా ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు టీవీ చూసుకున్నారు. ట్యాబ్ కదా, ఓన్లీ టీవీ చూసుకున్నారు. ఇంకా రెడీ అయిపోయాము. నీ డ్రెస్ బాగుందిరా, ఇది ఓకే ఉంది. డాన్స్ వేసిపోతుంది అమ్మ, అంత చిన్నదరా, అదొద్దు, వేరే తీసుకోపో. లేదు అక్కడ అయితే కారులో ఉంది, అది కావాలి బుజ్జు, నాది పర్సు ఉంటుంది, చూసుకుంటా పర్సు వెళ్ళి. కొన్ని డ్రెస్సెస్ ఏమంటే మంచి డ్రెస్సెస్ వెనకాల పడిపోయి ఉంటాయి, కనిపించవు. అలాంటిది ఈ డ్రెస్ చాలా అయిపోయింది నేను వేసుకొని, అది కనిపించేంత హ్యాపీగా తీసి వేసుకున్నాను. నాకు భలే ఇష్టం వచ్చింది ఈ డ్రెస్ అసలు. అలాంటిది నాకు ఇష్టంగా కొన్ని వేసుకుంటాను చూసారా, అవి ఖచ్చితంగా బాగాలేదని అసలు మా సుదర్శన్ ఎందుకు నచ్చవో తెలీదు, నాకెందుకు భలే నచ్చుంటాయి, దీంట్లో ఏం బాగాలేదబ్బా అనుకొని అర్థం కాలేదు. సరే అనేసి ఇంక అట్లే రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా సుదర్శన్ ఏమంటే వెళ్తూ ఇక చూసుకుంటా ఉంటాడు ఈ మిర్రర్లో. ఇక్కడ డోర్ లాక్ చేసే పని టెడ్డీది. నాకు కోల్డ్ ఉన్నప్పుడు నా ఫేస్ ఉబ్బుగా ఉంటుంది, నా కళ్ళు కూడా ఉబ్బుగా ఉంటాయి, అదొక ఓకే. నా ఫేస్ చబ్బిగా అయిపోతా ఉంది, ఎంతో లడ్డుగా అయిపోతున్నాను నేను. పాప నా ఫేస్ సన్నగా ఉంటే భలే ఉన్నాను కదా, దాన్ని ఏం చేయాలి? ఇక్కడ కూడా పాప ఇదంతా ఐస్ కూడా లావుగా అయిపోతుంది. నిజంగా తెలుసా, ఒక్కొక్కసారి నా ఫేస్ చాలా లావుగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా నార్మల్గా ఉంటుంది. ఎప్పుడు లావుగానే ఉంటే నేను లావ్ అయ్యానులే అందుకే లావుగా ఉంది అనుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం సన్నగా ఉంటుంది ఫేస్, ఒక్కొక్కసారి చాలా లావుగా అనిపిస్తుంది. మెయిన్గా నాకు కోల్డ్ చేసి ఉంటుంది, ఆ టైంలో చాలా లావుగా, ఐస్ కూడా ఉబ్బుగా అలా ఉంటుంది. దానికి ఏం చేయాలో తెలియలేదు. చూసిన వెంటనే ఓ అమ్మ ఇంత లావుగా నా ఫేస్ అనిపిస్తూ ఉంటుంది. నాకెందుకు అలా లావుగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. జానీలో సాంగ్ బుజ్జు, లెట్స్ గో అనేదా? లెట్స్ గో జానీ. హ్యాపీ బాగా కూర్చో. మన కార్ నేమ్ జానీ అని పెట్టుకుందామా? లేదు, టెడ్డీకి ఏమంటే ఎప్పుడెప్పుడు దేనికి నేమ్స్ పెడదామా అని చూసుకొని ఉంటుంది. కార్కి కూడా ఇప్పుడు నేమ్ పెట్టేయాలంట. ఇంకా వెళ్తూ ఎలా షాప్ చేయాలి, ఎవరు కొనాలి, ఎలా కొనాలి, యాపీకి ఎలా రాదే కొనడము, అట్లా దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మా సుదర్శన్ ఒక ఐడియా ఇచ్చాడు. చెప్పు. 4 members మన దగ్గర 4 phones ఉన్నాయి కదా, అన్నిట్లో అమెజాన్ ఇన్స్టాల్ చేస్తాం, ఒకే అకౌంట్. వాళ్ళ పాటికి వాళ్ళు కార్ట్లో వాళ్ళు గిఫ్ట్ ని సెలెక్ట్ చేసి యాడ్ చేస్తారు. నేను యాడ్ చేసిన గిఫ్ట్ ఏదో, నువ్వు యాడ్ చేసిన గిఫ్ట్ ఏదో ఎవరు తెలియదు, కానీ ఏం గిఫ్ట్లు వస్తాయి అందరికి తెలుసు. 4 గిఫ్ట్లు ఏమున్నదని కార్ట్ లో ఉంటాయి. నేను ఫైనల్ గా ఆర్డర్ ని ప్లేస్ చేస్తా. నా గిఫ్ట్ ఏదనేది మాత్రం నాకు తెలుసు, నేను కొనింది, నేను యాడ్ చేసింది. మీరు యాడ్ చేసి, నువ్వు యాడ్ చేసింది నీకు తెలుసు, యాపోడు తెలుసు, టెడ్డోడు తెలుసు. వచ్చిన తర్వాత అన్ని ఆడ పెడతాము. దాని తర్వాత ఒక్కొక్కరు తీసుకుంటారు గిఫ్ట్. బాబా నువ్వేదో చెప్తున్నావు కదా, చెప్పురా. నువ్వు ఆర్డర్ చేస్తే నీకు తెలిసిపోతుంది గిఫ్ట్స్ ఏమో. అవును, గిఫ్ట్స్ ఏమనంటే తెలుస్తాయిరా, అది తెలియకుండా క్రిస్మస్ డే కూడా తెలియాలి. సరే బాబా, అయితే అనవసరంగా ఎందుకు ఫినిక్స్ మాల్కి వెళ్ళేది? ఇప్పుడు వెయిట్ చేస్తారు. బాబా షాపింగ్ తీసుకున్నప్పుడు నేను
మరి ఎట్లా రా నువ్వు ఒక్కటే ఎట్లా వెళ్తావు? నీకేం తెలుసు? దొంగలు పట్టుకుని వెళ్తే నేను చీట్ చేస్తారు, నీకు తెలియదు. దాని ప్రైస్ చూడాలి, అక్కడికి వెళ్ళి బిల్ చేయాలి. నీకు రాదు కదా ఇంకా అట్లాంటిది. ఫోన్ నెంబర్ అందుకనే నువ్వు బొబ్బాతో వెళ్ళాలి. నువ్వు ఓన్ గా చేసేసుకో. లాస్ట్ లో బొబ్బాకి ఇవ్వు. బొబ్బా ఇది బిల్ చేసి బొబ్బా అని చెప్పు అంతే నాకు. అంతే సరేనా? బాబా కళ్ళు మూసుకొని తీసుకోబా నువ్వు వాడి దగ్గర. లేట్ ఒక పని చేయరు బాబా, ఆ షాప్ లో వాళ్ళని ముందుగానే ఒక బ్యాగ్ ఇవ్వమని చెప్పు, అడుగు. ఆ బ్యాగ్ లో వేసుకుని వస్తుంది. వాళ్ళకి నీకు చూపించకుండా చేయమను బిల్లు. చెప్తా ఇట్లా. సో పెద్ద మేము సీక్రెట్ శాంటా గేమ్ ఆడేసాము. ఎవరికి ఎవరు వచ్చారు అంటే ఇంకా సీక్రెట్ ఎవరికి తెలియదు అనమాట, ఎవరికి ఎవరు వచ్చారు. కానీ యాపిక్ కూడా ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా, వాడు షాపింగ్ చేయాలి. కానీ ఎట్లా వాడికి ఏమీ తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి అనేది. ఎలాగో అలా ఫినిక్స్ మాల్కి వచ్చేసాము. ఇంకా ఆ రోజు ఎంత బిజీగా ఉండిందో అసలు. పార్కింగ్ కూడా సరిగ్గా ప్లేసెస్ లేవన్నమాట. మావి ఉంది మాకు ఎట్లాగో, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ సరిగ్గా లేవు. ఇంకా అందరి పేరెంట్స్ అంతే కదా, పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయంటే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకంటే పేరెంట్స్కే హ్యాపీగా ఉంటుంది. హాలిడేస్ అమ్మయ్య వీళ్ళకి హాలిడేస్ అన్నట్టుగా. ఇంకా అలా అందరికీ మాల్స్కి రావడం. ఇంకా క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇంకా క్రిస్మస్కి ఇంకా చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. అవన్నీ చూడడానికి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దానికోసం ఆబ్వియస్లీ అందరూ వస్తూ ఉంటారు. సో అట్లా బిజీగా అయిపోయింది. ఇంకా అలా మాల్లో ఎంటర్ అవ్వగానే ఇది కనిపించింది. ఇది ఒక ఏమంటారు, దీంట్లో అన్ని స్టార్స్ అనేసి క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి చాలా. ఇక్కడ కొనేస్తాను నేను, నాకు వచ్చిన వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా టెడ్డీ యాపీకి ఏమంటే సుదర్శన్ కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడ వెళ్ళాలి ఎట్లా అనేసి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా సుదర్శన్ లాస్ట్కి ఏం డిసైడ్ చేశారంటే వద్దులేరా ఈ గేమ్ క్యాన్సిల్ చేసేద్దాము, యాపీకి రాదు, ఎలా చేయాలో ఏంటో అనేసి అన్నారు. లాస్ట్కి సీక్రెట్ శాంటా గేమ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మా గేమ్ క్యాన్సిల్ చేసావు కదా బాబా, నాకు ఏమైనా కొని హ్యామ్లీస్లో అని చెప్పేసి తీసుకెళ్ళారు సుదర్శన్ని. వాళ్ళిద్దరికి ఏమైనా కొనియాలంటే టాయ్స్, అంటే వాళ్ళ గిఫ్ట్స్ లాగా అనమాట. క్రిస్మస్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొత్త వచ్చి ఉంటాయి, ఏదో టాయ్స్ ఉంటాయి. సో అవన్నీ కావాలి అంటారు. ఒక్కొక్కటి ఏమంటే చాలా ప్రైస్ ఉంటుంది, కొన్నిట్లో ఆఫర్స్ కూడా ఉంటాయి. కాకపోతే టెడ్డీ యాపీని చాలా మెచ్చుకోవచ్చు. ఎలా అంటే అది చాలా కాస్ట్లీగా ఉంది, వద్దు అంటే పాపం కామ్ అయిపోతారు. అదే కావాలి మొండికి వేయడము అలా అస్సలు అనుకోరు. సో ఇంకా సుదర్శన్ కూడా వాళ్ళకి నచ్చింది ఏదైనా తీసేయాలి అన్నట్టుగా మన బడ్జెట్లో మంచిది తీసిచ్చేస్తూ ఉంటారు. ఇంకా అలా మేము ఇంతకు ముందు మాల్కి వచ్చినప్పుడు మాల్లోనే తినడము, అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అక్కడ తినడము అట్లా చేసేవాళ్ళం. ఈ మధ్య అక్కడ తినడం నచ్చడం లేదు అసలు. సో అలా ఎప్పటి నుండో నాగార్జున హోటల్కి వెళ్ళాలి, ఇది ఆంధ్ర స్టైల్ అంట, చూడాలి అంటా ఉన్నాడు మా సుదర్శన్. ఇంకా అది ఫినిక్స్ మాల్కి పక్కనే అనమాట. అది అనుకోకుండా అక్కడ పక్కనే ఉండడం చాలా లక్కీ అనుకున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నాము, ఇంకా ఇంటికి వెళ్ళి తినాలి, ఇంకా వీళ్ళకి హాలిడేస్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అట్లా అనుకొని హోటల్కి వెళ్దాము అనేసి అనుకున్నాము, రెస్టారెంట్కి. సో అట్లా ఇంకా నాగార్జునకి వెళ్దాము పక్కనే ఉంది కదా అనుకునేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇక చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో నాగార్జున రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ నెల్లూరు స్టైల్ బిర్యానీ, పులావ్, చికెన్ పులావ్ చూసాము. అది నేను చేసినట్టే ఉంది అన్నారు పిల్లలందరూ అనేసి. సో ఇక్కడికి వచ్చినప్పుడే అనమాట అది. ఇంకా ఇక్కడ అన్నీ ఓకే. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా అంటే ఒక్కొక్క దగ్గర ఒక బ్రాంచ్ ఒక్కొక్క లాగా ఉంటుందేమో. ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఫినిక్స్ మాల్కి పక్కన ఉన్న హోటల్ అనమాట ఇది. కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయింది టైం. సో 10కి వెళ్ళేసరికి ఓన్లీ 1 బిర్యానీ ఉంది అన్నారు, చికెన్ బిర్యానీ. సో ఒక చికెన్ బిర్యానీ తీసుకుందాము, నెక్స్ట్ వచ్చేసి అన్నము, ఫిష్ కర్రీ ఉంటుంది అని చెప్పారు. ఆ కొరమేను ఫిష్ కర్రీ ఉంది కదా, సో అది పెట్టారనమాట. నేను ఇంకా మేము తినేక అట్లా ఉంటుందేమోలే బాగుంటుంది అనుకున్నాను. కానీ కొరమేను అంటే మాకు అంతగా నచ్చదు, అందుకే తెచ్చుకోము మేము. ఆ కర్రీ అలాగే ఉండింది, కానీ ఇంకా తినాలి కదా అలా. ఇంకా చికెన్ రోస్ట్ ఒకటి, మటన్ రోస్ట్ ఒకటి తెప్పించినాం. మటన్ అయితే చాలా బాగుంది, చికెన్ నార్మల్గానే ఉంది. ఇంకా మా సుదర్శన్కి అయితే ఇది చాలా నచ్చింది, ఇక్కడ చాలా బాగుంది అనేసి. కాకపోతే కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ ఇక్కడ ఏమంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇంకా అది కాకుండా అరిటాకుల్లో పెట్టడము అన్నము అది ఇంకా నచ్చింది, చాలా బాగుంది. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడము, ఫస్ట్ టైమే చాలా బాగా నచ్చింది. ఇంకా మాకు ఏదైనా నచ్చింది అనుకోండి, మా సుదర్శన్ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చెప్దామా అనేసి అనుకుంటూ ఉంటాడు, లేకపోతే మేమే మళ్ళీ రావడం అయినా జరుగుతూ ఉంటుంది.
ఇంకా ఫిష్ కర్రీ ఏమంటే అంతగా తినాలనిపించలేదు, ఇంకా పార్సల్ చేసుకుందాము అన్నట్టుగా పార్సల్ చేయించేసాము. ఫిష్ కర్రీ ఒకటి, ఇంకోటి ఏమంటే చికెన్ బిర్యానీ ఒకటే అని చెప్పాను కదా, లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది కావాలా అంటే కావాలి అన్నాం, కానీ ఆ ఒక్కటి మళ్ళీ కొంచెం తిన్నారు, అది కూడా మిగిలి పెట్టేశారు. సో చికెన్ బిర్యానీ ఒకటి, ఇంకా అది ఏమంటే ఫిష్ కర్రీ ఒకటి పార్సల్ చేసేసుకున్నాం. వాళ్ళ బ్యాగ్ ఇంకా నచ్చింది నాకు, అదే చెప్పాను. ఏం లేదు, ఒక ఆప్షన్ మళ్ళీ మర్చిపోతామని ఇప్పుడే చెప్తున్నా. నాగార్జున హోటల్ భలే ఉంది అదివా, ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మంచి నాన్ వెజ్ అక్కడికి వెళ్ళి బాగుంటుంది. ఫినిక్స్ మాల్ పక్కనే అవునది పక్కన దానిలో సూర్య అన్న అనేసి మా సుదర్శన్ ఫ్రెండ్, చెప్తుంటాను కదా మీకు, ఆ అన్నకి చెప్పడం అనమాట. సుదర్శన్ నచ్చితే ఫస్ట్ అన్నకే చెప్తా ఉంటాడు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనేసి. సో ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.